నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై గలం విప్పిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కామెంట్స్: గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ను గుర్తించి కూల్చివేతలు చేపట్టాలి. చిన్నపిల్లలు ఆటల సమయంలో శిథిలాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డబ్బు కంటే ప్రాణం విలువైనది. ఓవర్ హెడ్ ట్యాంకులు నిచ్చెనలు లేకపోవడం వల్ల శుభ్రపరచడం లేదు. ఫంగస్ ఏర్పడి ప్రజారోగ్యం పూర్తిగా కొంటుపడింది. సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నిధులు ఉన్నప్పటికీ టెండర్లు పిలవడంలో ఆలస్యత్వం, నీటిని శుద్ధి చేసే బ్లీచింగ్ అలం ఏకపోవడం వల్ల గిరిజనులు ఎర్రటి అపరిశుభ్ర నీరు తాగుతున్నారు. నోరు తెరిచి అడగలేని అభాగ్యులు గిరిజనులు. వారి పట్ల మానవతా కోణంలో ఆలోచిద్దాం. ప్రత్యేకించి అల్లూరు మండలం అనేక గిరిజన కాలనీలో ఇదే దుస్థితి. కోసం 42 లక్షల రూపాయలు కూడా మీరు ఎస్టిమేషన్ చేస్తున్నారు. అవి కూడా జిల్లా పరిషత్ ఈ సందర్భంగా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. స్పెషల్ రిపేర్స్ గత 5 సంవత్సరాలుగా ఎక్కువగా సిపిడబ్ల్యూ స్కీము అల్లూరు ప్రాంతంలో మెయిన్గా గిరిజన కాలనీలు దాదాపు 19 హ్యాండ్లెట్స్ ఉన్నాయి. వాళ్ళు నోరు తెరిచి అడగలేనటువంటి వాళ్ళు, నిజమైన హక్కుదారులు వాళ్ళు. ఈరోజు కూడా ఎర్ర నీళ్లు తాగుతున్న కనీసం ప్రజాప్రతినిధులు మా దృష్టికి కూడా తేవడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు. మీరు మేము అందరం కూడా కలిసి అటువంటి వాళ్ళకి సహాయం చేయాలమ్మా. తప్పకుండా స్పెషల్ నిధులు కూడా కొంచెం మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, తదితర సహచర మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఎస్సీ గారు, ఒకటి గ్రామాల్లో ఓఎంచేసార్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి శిథిల వ్యవస్థకి చేరుంది. వాటిని డిస్మాంటిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీ జిల్లా పరిషత్తులు, పంచాయతీల్లో నిధులు లేవు వాటిని డిస్మాంటిల్ చేయాలంటే. అందుకని జిల్లా పరిషత్తులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఓఎంచేసార్లు డ్యామేజ్ అయిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటి ఇమీడియట్లీ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదైనా జరగకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది. కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటన్నింటినీ డిస్మాంటిల్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. రెండోది నిచ్చెన ప్రాబ్లం. స్టేట్ కేసులు లేనందువల్ల మీరు ఆలం కలపడం లేదు, క్లోరినేషన్ చేయడం లేదు. దీనివల్ల ఫంగస్ విపరీతంగా వచ్చేందుకు ఓవర్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేట్ కేసులు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంకుల్ని క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో 28 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్కి సంబంధించి కూడా 41 కోట్లు ఉంటే దాంట్లో ఒక 30-35 కోట్ల రూపాయల వరకు వర్కర్లకు అలాట్ చేసిన ఇంకా ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధులు ఇచ్చి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్, డ్యామేజ్ అయిన ట్యాంక్స్, నెక్స్ట్ స్టేట్ కేసులు వీటన్నింటినీ పునరుద్ధరించి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని, మంత్రివర్గం కూడా కోరుకుంటున్నా. రెండోది, జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్. దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఈరోజు నవంబర్ 23 అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి టెండర్స్ని ఇప్పటికీ ఫైనల్ చేయాలి. పాత టెండర్లు అన్నీ మార్చి 31 క్లోజ్ అయింది. కొత్త టెండర్లు ఇప్పటికి నవంబర్ 23 తేదీకి వచ్చినా కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో కేటీ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీ అగ్రిమెంట్లు చేసి వాటిని రిపేర్లు చేయలేదు. దీనివల్ల మాకు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్కి అలాము క్లోరిన్ కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన హరిజన కాలనీలు అన్నీ కూడా ఎర్ర నీళ్ళు తాగుతున్నారు. దయించి అధికారులందరూ కూడా తెలుసు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఈ 6 నెలల కాలం టైం వేస్ట్ చేసింది. జరిగిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఏప్రిల్ 1వ తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయటం, కొత్త ఏజెన్సీకి ఇచ్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జక్కెపల్లి గూడూరు సిపిడబ్ల్యూ స్కీము 2 ఫేజుల కింద శాంక్షన్ అయింది. మొదటి ఫేజ్ 19 కోట్లలో 17.5 కోట్ల రూపాయల వర్క్ జరిగి ఈరోజు వాళ్ళకి పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఆ సిపిడబ్ల్యూ స్కీమ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ని ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి పరమటి వైపు ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా మంచినీళ్ళు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్.